నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు పశ్చిమలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అంబటి తన నివాసం నుండి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీ స్వామి థియేటర్ వద్దకు రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బ్యారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి రాంబాబుకి వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, 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 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే. వర్ధిల్లాలి అంబటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అంబటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలి, గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారి నాయకత్వం, అంబటి రాంబాబు గారి నాయకత్వం, అంబటి రాంబాబు గారి నాయకత్వం. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వచ్చింది మీతో ప్రాంతం మాకు పనిలేదు. వాళ్ళ సాయంత్రం పంపించండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కాలేజీల ప్రైవేటీకరణ, పోలీసుల జులుం, పోలీసుల జులుం. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, అంబటి రాంబాబు గారి నాయకత్వం, అంబటి రాంబాబు గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది. ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి, సీట్లు కూడా వచ్చాయి. మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇది చాలా అన్యాయమైన ఆలోచనని, దీనివల్ల పేద ప్రజలు, పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామో, మీరు చూశారు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేటు మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వారు వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ, వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి, ఎఫర్ట్ చేయడానికి వీలుగా ఉంటాయనేది ప్రాక్టికల్గా నిరూపణమైనటువంటి సత్యం. అన్నిటినీ తీసుకెళ్లి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి పేద ప్రజలకు అన్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఘోరమైన తప్పిదాన్ని సరిచేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ మొదటిది కాదు, చివరిది కాదు. ఇది ప్రజా ఉద్యమంలో ఒక భాగం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో ఇది ఒక భాగం. ఈ పీపీపీ విధానం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తలపెట్టాయి, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలి అని. కానీ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. అది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తున్నాం. ప్రజా ఉద్యమాన్ని ఎప్పుడు నిర్మిస్తామో ప్రభుత్వాలు వెనక్కు తగ్గినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాయి. ఆ పద్ధతుల్లోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్ జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏసయ్య అనే పేషెంట్ గుండె జబ్బుతో గత నెలలో ఆసుపత్రిలో చేరారు. సాధారణంగా వయస్సు పైబడిన వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ వయసు ఉన్న కారణంగా రోగి కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో గుండె జబ్బుల విభాగం వైద్యులు సుదీర్ఘంగా చర్చించి స్టంట్ వేయాలని నిర్ణయించారు. బైపర్గేషన్ టెక్నిక్ ద్వారా 2 స్టంట్లు వేసి సర్జరీ విజయవంతం చేశారు. ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్వి డాక్టర్ శ్రీకాంత్, బుచ్చిబాబు, శివాజీ, శివశంకర్ తదితరులు మీడియాకు వెల్లడించారు. దాదాపు 7 లక్షల రూపాయల ఖర్చయ్యే సర్జరీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఇవాళ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో మరొక పేజీ కార్డియాలజీ డిపార్ట్మెంటు లిఖించింది. అదే లెఫ్ట్ మైన్ బైఫర్కేషన్ దగ్గర ఉన్న ఒక బ్లాక్ని జస్ట్ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ద్వారా ఆ పేషెంట్ బైపాస్కి కష్టము, టేబుల్ మీదనే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఈ స్టెంటింగ్ చేసి పేషెంట్ మన కళ్ళెదుట ఏసై అనే పేషెంట్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. అతను ఎంత సివియర్ కండిషన్లో వచ్చాడంటే మ్యాసివ్ చెస్ట్ పెయిన్, అలాగే వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వచ్చింది కొన్ని రోజులు. అలాంటి పేషెంట్ని సర్వైవ్ చేసి అతనికి లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ బైఫర్కేషన్ దగ్గర ఉన్న బ్లాక్ని బైపాస్ సర్జరీకి కొంచెం ఇబ్బంది అని చెప్పినప్పుడు పేషెంట్ తాలూకు వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ చేసి, ఈ కౌన్సిలింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, టేబుల్ మీద ఏం అవ్వకుండా ఆ స్టెంటింగ్ ప్రొసీజర్ చేసి ఆ పేషెంట్కి అన్ని రకాల
జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసి మన కళ్ళెదుట అతని మళ్ళీ వెంటిలేటర్ కానీ లేకపోతే ఏం ప్రాబ్లం లేకుండా మన కళ్ళెదుట ఆ పేషెంట్కి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ని సేఫ్గా వాళ్ళ చేతుల్లో పెట్టమనేది వాళ్ళ రోజున గొప్ప సుదినంగా నేను భావిస్తున్నాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. డాక్టర్ శ్రీకాంత్ ఇప్పుడే అద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, ఈ కేసు ఎలా చేశాము, ఎంత రిస్క్ తీసుకున్నామని చెప్పి. సో ఇలాంటి హెరాయిక్ సర్జరీస్ చేయడానికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావటము, అలాగే ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ తోటే మనకి మళ్ళీ అవి కావాలి ఇవి కావాలని చెప్పి హైయర్ అండ్ ఎక్విప్మెంట్ ఏమీ అవసరం లేకుండా ఇక్కడ ఉన్న వాటితోటి, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి వాళ్ళకి క్యాత్ ల్యాబ్లో, సో అన్నీ వాళ్ళు అవన్నీ యూజ్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ కేసు చేసి పెట్టి ఆ పేషెంట్ని చక్కగా సేఫ్గా ఇంటికి పంపించడం అనేది ఒక గొప్ప ఒక మంచి ప్రయత్నంగా నేను, ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ మనం చేయటం ఈ రిస్క్ తీసుకొని చెప్పడం అనేది అది గొప్ప విషయము. ఈరోజు 19వ తారీఖు అంటే అక్టోబర్ 19వ తారీఖు మన దగ్గరికి వచ్చారు. యాంజియోగ్రామ్ చేసాం వాళ్ళకి. యాంజియోగ్రామ్ చేస్తే సివియర్ డిసీజ్ అనమాట. సివియర్ డిసీజ్ అంటే నార్మల్గా 3 రక్తనాళ బ్లాక్స్ ఉండొచ్చు, పంపింగ్ తక్కువ ఉండొచ్చు, అవి జనరల్గా సివియర్ డిసీజ్ అంటూ ఉంటాం. అట్లాంటిది కేటగిరీలోనే ఇది చాలా పెక్యులర్ డిసీజ్, ప్రాక్సిమల్ డిసీజ్ అనమాట. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటాము. లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటే ఎడం వైపు ఒక రక్తనాళం, లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ ఉంటుంది మనకి, గుండెకి వెళ్ళే దాంట్లో కుడివైపు ఒక రక్తనాళం ఉంటుంది. సాధారణంగా లెఫ్ట్ మెయిన్ రక్తనాళం నుంచి గుండెకి 80 నుంచి 85, సాధారణంగా అందరికి యావరేజ్గా 80 to 85 ఉంటుంది. ఒక్కొక్కసారి 95 బ్లడ్ సప్లై 95% కూడా గుండెకి అదే ప్రధాన రక్తనాళం అనమాట. సో ఆ రక్తనాళం రెండుగా విడిపోయే దగ్గర బ్లాక్స్ 90% బ్లాక్తో వచ్చారు. సో జనరల్గా ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఉంటే కనుక బైపాస్ సర్జరీ చేయాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ గ్రాఫ్లే వేస్తారు. లెఫ్ట్ సైడ్ 2 గ్రాఫ్లు ఉంటే 2, మేజర్ గ్రాఫ్లు ఉంటే 2 లేకపోతే 3, చాలా అరుదుగా 4 కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్స్కి. కాకపోతే ఈ ఏజ్ తరపు నుంచి బైపాస్ సర్జరీ వద్దు అని డాక్టర్ గారు రిస్క్ కేటగిరీలో ఉన్నారు అంటే పేషెంట్ అటెండర్స్ అంటే నాకు వద్దు అని, అంటే పేషెంట్ అటెండర్స్ కూడా చెప్పడం జరిగింది. సరే ఏదైతే అదైంది మీరు స్టెంట్లు వేయండి అని చెప్పారు. సో సాధారణంగా అయితే అక్కడ ఆ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్కి స్టెంట్స్ జనరల్గా వెయ్యం అన్లెస్ హై రిస్క్ పేషెంట్స్ లేకపోతే ఇంకా ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జనరల్గా స్టెంట్స్ వేస్తాము. సో అలాంటి కేసు ప్రథమంగా చేసాము ఇవాళ ఇక్కడ. అంటే బయట చేస్తూ ఉంటారు, అన్ని చోట్ల చేస్తూ ఉంటారులే, కానీ ఇక్కడ మనం ప్రథమంగా చేస్తాం. ఎందుకంటే బైపాస్ సర్జరీ గ్రాఫ్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ అదే ఆప్షన్ ఉన్నప్పుడు పేషెంట్ చేయించుకుంటానంటే అక్కడికే పంపిస్తాం. సో ఈ పేషెంట్కి సర్జరీస్ డినై చేశారు, వద్దు హై రిస్క్ కేసు అని డినై చేశారు. సో తద్వారా ఛాలెంజింగ్గా తీసుకొని 1 వీక్ అయింది చేసి, 1 వీక్ అయ్యి పేషెంట్ కూడా చక్కగా ఉన్నారు. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఈ టెక్నిక్కి కొంచెం చాలా ప్రెసిషన్ యాంజియోప్లాస్టీ కావాలి. యూజువల్గా బయట అయితే దీనికి ఐఓఎస్ అని లేకపోతే ఓసిటీ అని తీసుకొని దాంతో ప్రెసిషన్ యాంజియోప్లాస్టీ చేస్తారు. దానికి ఖర్చు సుమారుగా 4 నుంచి 7 లక్షల దాకా అవుతుంది. సో మనం కంప్లీట్గా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసాము ఇది. సో ఎన్టీఆర్ వైద్య సేవలో మనకి హాస్పిటల్లోకి 85,000లో మొత్తం చేసాం కేసు. హాస్పిటల్కి వచ్చే అమౌంట్ 85,000లో లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ విత్ డబుల్ డీకే క్రష్ టెక్నిక్ అంటాము, డబుల్ కీస్ క్రష్ టెక్నిక్ అంటాము. సో ఈ టెక్నిక్ అనేది ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే 5 year రిజల్ట్స్ కంపేరబుల్ టు సిఏబీజీ బైపాస్ సర్జరీ తోటి కంపేరబుల్గా ఉంటాయి రిజల్ట్స్. సో అందుకని ఆ టెక్నిక్ కూడా వాడాము. సో ఆ టెక్నిక్ ద్వారా 2 స్టెంట్లు చేశాము. పేషెంట్ చక్కగా ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా గుంటూరులో బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు. నగర పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరంభమైందని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు.
గారి నాయకత్వం పద్మ గారి నాయకత్వం డౌన్ కూటమి ప్రభుత్వం కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం డౌన్ కూటమి ప్రభుత్వం. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ గారికి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ గారి ప్రభుత్వం సాధించిందో ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా పేదవాడికి అందించాల్సినటువంటి ఆరోగ్యాన్ని ధనవంతుల చేతిలో పెడతా ఉన్నావు. ఈ ఆర్తనాదాలు వినేటువంటి వాడు ఎవడు? ఈరోజు నీకు గవర్నమెంట్ అధికారంకి ఇచ్చింది, ప్రభుత్వం నీకు ప్రభుత్వం నువ్వు స్థాపించింది పేదవాడిని నోళ్లు కొడతానిక, పేదవాడికి ఆరోగ్యం అందించకుండా ప్రైవేటు వ్యక్తుల పరం చేయటానికి అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకని పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు, మా సిఈసి మెంబర్ అయినటువంటి జియావుద్దీన్ గారు, అట్లాగే ఈరోజు అందరు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా చాలా ఉత్సాహంతో ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ నిర్వహించబట్టి ఈరోజు పేదవాడు గర్వంగా వెళ్తున్నాడు. ఈ వైద్యశాలలో మాకు న్యాయం జరుగుతున్నటువంటిది. రేపు ప్రైవేటీకరణ చేస్తే చెప్పులు లేని రోగులను మీరు ఎలవ్ చేస్తారా? అనారోగ్యం ఖర్చుతో కూడుకున్నటువంటి అనారోగ్యాన్ని మీరు ప్యూరిఫై చేయగలుగుతారనేటువంటి సందేహాలు ఈరోజు పేదవాడి గుండెలోంచి వస్తూ ఉంది. అందుకని ఈరోజు ముఖ్యంగా మా పార్టీ ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు బాగా దాదాపు 4,000 మందితో గొప్ప ర్యాలీ జరిగి ఈరోజు గుంటూరు ఈస్ట్ జిల్లాలో నాగరిగామిగా ఉంది. పేదవాడికి కనుక కోపం వస్తే ఇంకా రోడ్డు మీదకి వస్తారు. అందుకని మేము అడుగుతున్న ఒకటే, విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం పేదవాడికి అందించేటువంటి భావంతో ముందుకెళ్ళాలి. లేకపోతే రాబోయే రోజులు ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం పడిపోవడానికి కూడా తయారుగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తూ, ముఖ్యంగా నారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ అటువంటి భావాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో మరి 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఎలాగా మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, అలాగే ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తున్న మెడికల్ కాలేజ్ని ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎక్స్ఎంపీ మోదుగులు గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎమ్మెల్యే జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది. ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 2 కళ్ళు లాంటివి, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన వైద్యం, విద్య ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజంగానే ఎక్కడ కనిపించకుండా విద్య అనేది నిజంగానే గాలికి వదిలేశారు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు, లోకేష్ గారు. అలాగే వైద్యం అనేది ఎక్కడైనా ఒకటి మంచి జరుగుతుందా ప్రజలకి అనేది ప్రజల ఆలోచన చూస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన పథకాల్లో మంచి కనిపించట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల్లో మంచి జరగట్లేదు. అలాగే వైద్యపరంగా రేపటి రోజు మరొక కోవిడ్ లాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ కాలేజీలు కానీ ఎక్కడ పడితే అక్కడ కోవిడ్ సెంటర్స్ పెట్టి ఎంత చక్కగా చూసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వైద్యం పట్ల ఎక్కడో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది లేకుండా ఏ విధంగా గాలికి వదిలేశారో మనందరం చూస్తున్నాం. అలాగే 1,00,000 సంతకాలు సేకరణ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సంతకం పెట్టిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము పన్ను కట్టినాము,
మేము మా హక్కు ద్వారా ఈ రాష్ట్రానికి ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్కే ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇది విరమించుకోండి, లేకపోతే ఇంకా ఉధృతంగా మీ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి మీరు చేయకపోతే మాత్రం ఇది మీరు వెనక్కి తీసుకోకపోతే మాత్రం మీ ఉధృతం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మంచి చేయడానికి మీరు వచ్చారు, మంచి చేయండి. చెడు చేయడానికి ప్రజలకి మీరు ఏ హామీలు ఇచ్చారో అది నిర్వర్తించట్లేదు. ఇప్పటికైనా నిర్వర్తించి మీ మాట మీద నిలబడమని కోరుకుంటున్నాను. కరాటే ఆత్మరక్షణ, ఆరోగ్యం, క్రమశిక్షణకు దోహదపడుతుందని హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల మంగళగిరి సికే బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన తైక్వాండో జిల్లా స్థాయి పోటీల్లో గుంటూరుకి చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు. ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు శిల్పారామంలో క్రీడాకారులను బుధవారం అభినందించారు. రవికుమార్, హర్షవర్ధన్, స్మిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్ మా శిల్పారామంలో నా అందున నేను విజయడం కూడా గర్వంగా ఉంది. ఇంత చిన్న పిల్లలు ఇక అంటే నాకు జనరల్ పెద్దగా ఉన్నారనుకున్నాను, మరి ఇంత చిన్న చిన్న పిల్లలు గోల్డ్ మెడల్ అంటే కూడా మీకు తెలియని అన్నట్టున్నారు. ఇంత చిన్న వయసులో మీరు గోల్డ్ మెడల్ సాధించాలంటే చాలా గర్వంగా ఉందమ్మా నాకు. ఇక్కడ మీరు ఇదే జిల్లా స్థాయిలోనే కాదు ఒక నేషనల్ స్థాయిలో కూడా తీసుకురావాల్సిందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ శిల్పారామము మనకి ఇలాంటి మీ పిల్లలకైనా కల్చర్ ప్రోగ్రామ్స్కైనా ఇలాంటి కరాటీకైనా క్రికెట్కైనా ఏదైనా ముందుండి మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందులో ఉంది. మరి మీరు మరింత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా తీసుకుంటాను. మా పిల్లల క్లాస్ కేఎల్ యూనివర్సిటీలో ఓన్లీ నేషనల్ అవార్డు వచ్చింది మా బాబుకి. కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. మీలాంటి ఈ చిన్న ఏజ్ నుంచే మా బాబుకి నేర్పించేప్పుడు ఫైనల్లో చదువుకుంటున్నాడు. మీకు అంటే ఒక ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినా కానీ మా బాబుకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఈ చిన్న వయసులో కూడా ఇలా నేర్చుకుని గోల్డ్ మెడల్ సాధించిన వారికి మరి ముందు ఈ మాస్టర్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మార్నింగ్ ఆ పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ తోటి అంటే దీంట్లో అవగాహన ఉంది కాబట్టి మార్నింగ్ 5:30కి 6కి లేచి రావడం, ఆ ఇంట్రెస్ట్ చూపడం ఆ పిల్లలకు కూడా ఈ 3 months నుంచి ఇంత స్పీడ్గా నేర్పడం కూడా మరి సార్కి కృతజ్ఞతలు. మా శిల్పారామం కూడా ఇలాంటి వాటికి మరి ముందుండి మరింత పిల్లల్లో అవగాహన నేర్పి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా శిల్పారామం సంస్థ తరఫున ఎప్పుడూ ఉంటుంది. మరి ఇలాంటి పిల్లల్లో యాక్టివిటీ అంటే మార్నింగ్ లేచి ఇంత ఈ రోజులు బట్టి లేవడం అంటే చాలా కష్టం. పిల్లలు 9:30 అయితే కానీ లేవట్లేదు. స్కూల్ టైంకి లేచి అడవుడికి వెళ్ళిపోవడం అవుతుంది. అలాంటిది ఇంత తొందరగా లేచిందంటే వాళ్ళలో ఎంతో ఇంట్రెస్ట్ అంటే మాస్టరు చెప్పడం బట్టి ఆ పిల్లల్లో ఇంట్రెస్ట్ ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా లేస్తున్నారు ఆ పిల్లలు కూడా. వీళ్ళకి రానున్న రోజుల్లో కూడా అంటే ఒక చదువులో కొంచెం ఇంట్రెస్ట్ చూపనీయడంలో కూడా ఈ పిల్లలకి నేషనల్ అవార్డులు ఏంది, జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ ఏంది, వాళ్ళకి ప్రతి యూనివర్సిటీలో కూడా సీటు వస్తుంది. ఎందుకంటే నా అవగాహనతో చెప్తున్నా, మా బాబుకి యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీలో మినిమం 5-6 లక్షలు లేని కానీ డొనేషన్ కట్టే పరిస్థితి కాదు. అలాంటిది ఇలా ఫస్ట్ 6th క్లాస్ నుంచే మా బాబుకి ఇలా నేర్పే భాష రూమ్స్లో ఆ రోజు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్ నేషనల్ సర్టిఫికెట్ తీసుకపోతే మా బాబుకి సీట్ ఇచ్చారు. అంటే మినిమం 5-6 లక్షలు మనం సేవ్ చేసుకోగలిగినాం ఆ రోజుల్లో. ఈ పిల్లలకు కూడా ఈ మాస్టర్ గారు ఇలాంటివి కూడా కొన్ని చెప్పేసి ఆ పిల్లలకి ఇంకొక ఇంట్రెస్ట్ అంటే మరీ ముందుకెళ్ళి నేషనల్ వరకు తీసుకెళ్లే బాధ్యత మరి మాస్టర్ గారికి ఉంది కాబట్టి మరి చెప్తున్నాను వీళ్ళకి. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన శిల్పారామం చైర్మన్ గారు మంజులారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే మీ అందరికీ ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మీ మాస్టర్ గారికి,
మీ అందరూ ఈ ట్రైనింగ్లో భాగస్వాములైనటువంటి టీచర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇప్పుడు శిల్పారామం గురించి మరి అభివృద్ధి అంటే ఆమె చాలా యాక్టివ్గా ఇంకెంత చేయాలన్న ఉత్సాహంతో ఎప్పుడు ఉంటారు. అలాంటి మేడం మనకి ఉన్నందుకు మనందరం చాలా సంతోషించాలి. మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మేడం గారి కృషి, వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి మనం ఇక్కడ చేసుకోగలం. అలానే మీరందరూ చక్కగా ఈ 3 months నుంచి ఈ కోర్సులో బాగా ట్రైనింగ్ తీసుకోవడం, మరి జిల్లా స్థాయిలో మన తరఫున మీ టీం తరఫున మీ అందరికీ గోల్డ్ మెడల్స్ రావడం చాలా సంతోషం. అందరికీ పేరున కంగ్రాచులేషన్స్. అట్లానే మీ టీచర్ గారికి మీకు నేర్పించినటువంటి మీ సార్కి వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ముందు కూడా ఇంకా మంచి ట్రైనింగ్స్ ఇట్లా ఇస్తూ జిల్లా స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. మీరు ఇక్కడితో ఆగిపోకుండా మీకు ఇంకా కోచింగ్ తీసుకొని బాగా మీరు దానిలో ప్రావీణ్యులు అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్లానే దీంతో పాటు మీ చదువుల్లో కూడా మీరు ముందుండాలి. ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఇంకా షార్ప్గా ఉంటుంది. చదువుల్లో కూడా మీరు ఇంకా బాగా రాణించగలుగుతారు. మీకు ఈ కోర్స్ మూలాన మీకు క్రమశిక్షణ, అట్లానే మీ బోర్డు మీద రాసింది కదా హెల్తీ కూడా మీరు ఎక్కువగా ఉండగలుగుతారు. టైక్వాండోకి సంబంధించిన ఈ యొక్క స్పోర్ట్లో మనకి జిల్లా స్థాయిలో పిల్లలకి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ రావడం చాలా సంతోషకరం. మరి ఆ క్లాసెస్ నిర్వహించినటువంటి మాస్టర్ గారు రవి గారికి, అలానే ఈ కోర్స్ ఇంత ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ శిల్పారామం చైర్మన్గా ఉన్నటువంటి మంజులారెడ్డి గారికి ఎంతో అభినందనీయకరమైన విషయం ఇది. వారు శిల్పారామంలో ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కోర్సెస్కి ఇంకా మంచి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వారు చాలా కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ఈ విధంగా కోర్సు నేర్పించడం వలన పిల్లల్లో ఉత్సాహం, మరి వాళ్ళల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. అలానే మరి వాళ్ళు చదువుకునే ఒక స్టడీస్లో కూడా వాళ్ళు చాలా మెరుగుపడతారు. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళకి వస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్సుని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మరి టీచర్స్కి కానీ వారు ఇంకా ఈ రోజున జిల్లా స్థాయిలోనే వీళ్ళకి ఇంత మంచి మెడల్స్ వచ్చినాయి. అట్లానే రేపు నేషనల్ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.